వెల్కమ్ వెల్కమ్ గుర్రగారు. హ్యాపీ బక్రీద్. పద. సార్ చెప్పండి సార్. ఏవా ఆ జపాన్ని లేపే. సార్ మినిస్టర్ నుంచి అందరూ వెయిటింగ్. తెల్లారేలోపు ఒక శవాన్ని ప్రొడ్యూస్ చేసి కేసు క్లోజ్ చేయాలి. మినిస్టర్కి కేస్ డీటెయిల్స్ ఏమీ తెలియదు సార్. ఏ ఊరుకోవయ్యా, మీతేష్ చేసిన పని అంతా ఆయనకి తెలుసు. ఎలాగూ ఆ జపాన్ మీద చాలా నేరాలు ఉన్నాయి, అందుకే వాడిని లేపే. ఎక్యూజ్ని లేపేసేవన్న ఘనతతో నీకు ప్రమోషన్ వస్తుంది. జడ్జి ఇంట్లో దొరికిన ఎవిడెన్స్ వాడి దగ్గరే ఉంది సార్. మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. నేను ఒక్కడనే కాదు, మొత్తం 26 మంది అందరం దొరికిపోతాం సార్. ఫార్మాలిటీ కోసం బిర్యానీయా? నా ఎవిడెన్స్ చూపించాడు, మీది ఇంకా చూపించలా. అది మ్యాటర్. ఏవా నీకు చెప్పి ప్రయోజనం లేదు. ఉండు, ఆలోచించి చెప్తా. ఓకే సార్. సార్ వెళ్ళేదారిలో పోలేరమ్మ గుడిలోకి పూజ చేసి వెళ్తే మంచిది సార్. సరే వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏం గుండు, ఎక్కడ తోలుకుపోతున్నారో తెలుసా? ఏం బాబాయిలు ఏమని చెప్పి తీసుకొచ్చారు? కొంచెం కామ్గా ఉండు జపాన్ ప్లీజ్. ఆసుపత్రి తీసుకెళ్లి మందేసి పొద్దున ఇంటికాడ దిగబడతా అని చెప్పారు. ఏం చెప్పినా నమ్మేస్తావా మిస్టర్ పబ్లిక్? నీలాంటి ఐటమ్ గాలి ఈ భూమికి ఎక్స్ట్రా లగేజే. నిన్ను తీసుకెళ్లి అరుదైన జీవరాశిని మ్యూజియంలో పెట్టేస్తారా, లేదంటే బక్రాన్ చేసి కోసి కూరండుకు మింగేస్తారు బ్రదరు. ఏంట్రా అక్కడ? ఏమీ లేదు శ్రీధర్ సార్, తెలుగు టాకీస్లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్కు ముందు ఒక షో వేయాలని ఫ్యాన్స్ గోలటేస్తున్నారు. చట్టంలో పొక్కెట్టావంటే నేను నీ శరీరంలో పొక్కెడతాన్రా. సార్ కథ సూపర్గా ఉంది. ఇదే టైప్లో ఊరా మాస్ యాక్షన్ ఫిల్మ్ చేయండి. లేదు బాబాయ్, నెక్స్ట్ సెంటిమెంటే. దాంతో యూత్ని పట్టేసాం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. చెప్పనా? ఊళ్ళో అమ్మకు గుడి కట్టి అక్కడే సినిమా పూజ ముహూర్తం షాట్ స్టోరీ. సరే విను, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ రోజుల్లో కుటుంబ కథలు ఎక్కడొస్తున్నాయి? అన్ని పేల్చుకోటాలు, పీకలు కోసుకోటాలి. నువ్వైనా ఏదైనా కొత్తగా చెప్పు. సరే విను, ఓపెన్ చేస్తే సముద్రం నుంచి ఒక కెమెరా సర్రని పోతుంది. తీరా నానుకొని ఒక పాత ఇంటిని చూపిస్తుంది. ఆ ఇంట్లో ఒక విధమైన తల్లి, ఒక చిన్న పిల్లోడు. ఆ చిన్న పిల్లోడికి వాళ్ళమ్మ అంటే చచ్చేంత ఇష్టం. ఈ లోకంలోనే వాళ్ళమ్మ తర్వాత వాడికి బాగా ఇష్టమైంది చేప. వాళ్ళమ్మ కూడా వాడిని బుల్లి చేప అనే పిలుస్తుంది. అందుకోసమే వాడు వచ్చే ప్రతి షాట్లో ఒక చేపని చూపిస్తాం. ఎందుకు సార్? అది నీలాంటి సీ సెంటర్ బుర్రకెక్కదు. కానీ యూట్యూబ్లో ఉన్న పిల్లకాయలంతా సింబాలిజం అని అరుస్తారు. ఆ అమ్మ చేపకి ఆ బుల్లి చేపని పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పోడిని చేద్దామని ఆశ. అందుకోసం తాళిని తాకట్టెట్టింది. రే టూకే సార్ ఏంటి క్రింజ్ అనిపిస్తుందా నీకు? లేదు సార్. తాళి అంటే ఏంటో తెలుసా అబ్బాయా మీకు? ఇవన్నీ నీలాంటి మల్టీప్లెక్స్ గాలికి కాదు. సికింద్రాబాద్ దాటి అవుట్స్కట్స్లో లేడీస్ అందరూ బూరుమని ఏడుస్తారు. అమ్మ చెప్ప బుల్లి చెప్ప ఒంటరిగా ఉంటే దొర్ర చేపలు ఊరికే ఉంటాయా బాసు? ఒకరోజు జోరుగా వర్షం, తాకట్టు కుట్టు సొర చెప్పొచ్చి అమ్మ చెప్పని మింగేయడానికి అని నోరు తెచ్చింది. అప్పుడు మొదలైంది బుల్లి చెప్ప వేట. బ్లాక్ స్క్రీన్ లో ధామ్ ధామ్ అని సౌండ్ చేస్తాం. కట్ చేస్తే తాకట్టు కొట్ల ఒక కుండ సైజుకు కన్నం వేసి బుల్లి చేప లోపలికెళ్ళి అమ్మ తాల్ని తీసుకుంది. ఎక్కడో కొడుతోంది. చిన్న పిల్లాడు గోడకంత పెద్ద కన్నం వేశాడంటే లాజిక్ లేదు సార్. ఏరా, ఓటేసేటప్పుడు లాజిక్ ని బట్టే వేస్తున్నారా? ఒట్టి బొక్కకి మాత్రం మీకు లాజిక్ కొడుతుంది. మొదలెట్టేలోగా రివ్యూ రేటింగ్ తగ్గిస్తావా? సారీ సార్. తాళి తీసుకుని ఇంటికి పోయి అమ్మ చెప్పకిస్తే
అమ్మ చెప్పే హ్యాపీ అయ్యి కౌగులించుకుంటుందనుకుంటే చళ్ళుమని చెంప వాయించి ఎప్పటి నుంచి నీకు దొంగ బుద్ధి పుట్టింది అని ఎప్పటికి నీతో మాట్లాడను అని చెప్పి తప్పుని తాను ఒప్పుకుని జైలుకెళ్ళిపోయింది. ఆ అమ్మ చెప్పని బయటికి తీసుకురావడానికి ఆ బుల్లి చెప్ప ఒక వకీల్ ఎండ్రకాయని కలిసింది. అక్కడే ట్విస్ట్. ఆ వకీల్ ఎండ్రకాయ ఏమందో తెలుసా? మీ అమ్మని బయటికి తీసుకొస్తాను, నాకు ఫీజు ఏమీ వద్దు, కానీ నా కోసం ఒకే ఒక కన్నమేరా అని చెప్పింది. ఎండ్రకాయకో కన్నో, రొయ్యకో కన్నో, మొసలికో కన్నో అని కన్నాల మీద కన్నాలేసి ఆ బుల్లి చెప్ప అయిపోయింది. లోకమంతా వాటి గురించే మాట్లాడింది. కానీ అమ్మ చెప్ప మాత్రం మాట తప్పకుండా వాడితో మాట్లాడనే లేదు. ఆ చోట అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా అని తమతో ఆ పాటని రీమిక్స్ కొట్టిద్దాం. 20 ఏళ్ళగా మాట్లాడని అమ్మ చేప చావు బతుకుల్లో ఉందని ఆ తిమింగలం దాన్ని చూడడానికి వెళ్ళింది. ముసలే ఇప్పుడు నాతో మాట్లాడేయండి. దానికి ఆ అమ్మ చేప చచ్చే ముందు వాడితో చివరిగా ఒకే ఒక మాట మాట్లాడింది. ఏం మాట ఉందో చెప్పనా? సుబ్బారావు త్వరగా కానీ. అలాగే అయ్యా. ఏమయ్యా? మాట్లాడి ఓకే అనిపించుకున్నా. ఎవిడెన్స్ తీసుకుని జపాన్ వదిలి ఆ డ్రైనేజ్ కూరని లేపేసి కేసు క్లోజ్ చేయి. ఏ సిచ్యువేషన్లో నువ్వే కదా దేవుడికి మొక్కాలి. వీళ్ళు వెళ్తున్నారంటే ఇండియాలో అన్ని తలకింతలుగానే జరుగుతున్నాయి. వచ్చే జన్మలో అయినా గొర్రెలాగా పుట్టకుండా ఈ అయ్యగారిలా వీళ్ళకి యజమానిగా పుట్టాలని మొక్కుకో. సార్, మీరు ఒక కథ చెప్తున్నారు కదా, ఆ కథలో చివరికి ఆ అమ్మ వాళ్ళ అబ్బాయితో మాట్లాడిందా? ఓ సీజన్ దాకా రీచ్ అయిందా? అయితే మన సినిమా ఇట్టు. అంటే నా పెళ్ళాం కూడా ఇంతే, నా మీద కోపంతో మాట్లాడని చెప్పి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. వారం తర్వాత ఇవాళ ఇంటికి తిరిగి వచ్చిందంట. రే, నీ పెళ్ళాం బిడ్డను చూడాలన్నావుగా, ఇప్పుడే గ్రూప్లో ఒక వీడియో వచ్చింది. నీ పెళ్ళాన్ని స్టేషన్లో ఎంక్వైరీ చేస్తున్న వీడియో. ఇదిగో చూడు. ఏమ్మా ఆ ముసుగుది? ఇన్ని రోజులు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? గద్వాల్ వరకు నడిచెల్లి జోగులాంబను దర్శించుకొని వీడి నాన్నకి మంచి బుద్ధినిచ్చి మా కుటుంబాన్ని చల్లగా చూడమని మొక్కుకున్నాను. కానీ తిరిగొచ్చి ఆయన్ని కలిసే లోపే నా మొక్కు ఫలించకుండా పోయింది. తాగుబోతు భర్తను మారుద్దామని కొని వెళ్ళాను, కానీ ఇప్పుడు హత్య చేశాడని నింద మోపారు. అది చాలదన్నట్టు దొంగతనం కూడా అంటుకట్టారు. మీ ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, అసలు ఏం చేశాడో, ఎవరితో పాటు కలిసి చేశాడో కనుక్కొని చెప్తావా? ఇంకా ఆడుతూ నాకు మాటలేంటి? నా మీద నా బిడ్డ మీద వాడి నీడ కూడా పడకూడదు. సరే సరే, జపాన్ అనే పెద్ద అక్యూజ్డ్ తో కలిసి మీ ఆయన ఇదంతా చేశాడు. అసలు జపాన్ అంటే ఎవరో తెలుసా? తెలీదండి. బహుశా అతను కూడా మంచి కుటుంబంలో పుట్టుండడు. తాగుడు విలాసాలతో కుటుంబాన్ని పట్టించుకున్నాడు. మంచి మనిషిగా ఎలా బతకగలడు? అలాంటోడికి మంచి సావు రాదు, మంచి సావు రాదు. ఏంటే సెంటిమెంటల్ క్రింజో? పోలీసు చంపి పారేస్తాను. పోలీసు వాడిని మాట్లాడదని చెప్పు. చూడకూడదు సార్. సెంటిమెంట్ రంపం. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు చావబోతున్నావు, అది మాట్లాడితే మాట్లాడకపోతే ఏంటి? పోలీసు వాడిని నోరు మూసుకొని చెప్పు. నోరు మూసుకురా. నోరు మూసుకురా. నోరు మూసుకోండి. ఎవడు రాయుడు?
చోల్ చిల్లులు పడేలా ఏడుస్తున్నాడు. ఇంకా నయం వచ్చావు, లేదా బాడీ అయిపోయేవాడు. జపాన్. నీ డీలింగ్ కోసం దిగొస్తే ఈ జపాన్ని చిల్లర నాయాలతో కూర్చోబెడతావా? ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చాను కదా సార్. ఏమంటుంటే మీ వాళ్ళు ఎక్కడ? ఎవిడెన్స్ ఇచ్చాక నువ్వు వెళ్ళిపోవచ్చు. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ వెయిటింగ్. ఈ బకరగాడిని వేసేసి హాఫ్ అన్ అవర్లో నేను ఈ కేసు ఫినిష్ చేయాలి. ఫోన్ ఇవ్వు. రై. ముని, నువ్వు చెప్పినట్టుగానే పోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ 2 లాఠీలు ఉన్నాయి, ఎరగదీయమంటావా? అక్కడే ఉండు. చెప్పిందంతా చెప్పినట్టు మాత్రమే చెయ్యి. అర్థమైందా? ఓకే ముని. అయ్యా, ఇది వీడి దగ్గర సీజ్ చేసిందయ్యా. దీన్ని ఏం చేయమంటారు? సార్ సార్ సార్, ఇది నా బిడ్డ చదువు కోసం దాచిపెట్టుకుంది సార్. అది నాకు ఇచ్చేయండి సార్. దీనికోసం నా పిల్ల నాతో మాట్లాడలేదు సార్. సార్ నీ పెళ్ళానిదా? సార్ వద్దు సార్, ఇచ్చేయండి సార్. వాడిని వదిలేయండి. నీ పెళ్ళాందేగా, వెళ్ళి తీసుకో. ఓ పోరా, పో. పోవా? వద్దు సార్. వెనక్కి కాలుద్దాం అనుకుంటే తప్పించుకోవాలని చూశాడు, ముందు కాలుద్దాం అనుకుంటే అటాక్ చేశాడు. అదేరా తీరి. సార్ వద్దు సార్. నువ్వు వెళ్ళరా. సార్. ఫస్ట్ అసైన్మెంటా? అవును సార్. ఎక్యూజ్డ్ సడన్ గా గుండె నొప్పితో కింద పడిపోయాడు. నువ్వు అది నమ్మి వాడి దగ్గరికి వెళ్ళావు. టక్కుని ముఖం మీద బ్లేడ్ ఉమ్మేసి తప్పించుకోవాలని చూశాడు. ఆత్మరక్షణ కోసం నువ్వు గన్ను ఉపయోగించావు. ఎవిడెన్స్ వచ్చిందా? మందుందా? ఎవిడెన్స్ వస్తుంది కానీ బండిలో మందుంది కదా, తీసుకురమ్మని చెప్పు. ఆటలాడద్దు జపాన్. ఎవిడెన్స్ రావడానికి 20 నిమిషాలు అవుతుంది. అంతవరకు నేను డెడ్ బాడీకి కాపలు కాయాలనా? నేను ఇల్లాక పెంట పండ్లు చేసుకో. మందు తీసుకురమ్మను. రే 2K, నీకు ఇంకా క్లైమాక్స్ చెప్పలేదు కదా? ఇంకోటి కూడా క్లైమాక్స్ ఏందని అడిగాడే. రే గొర్రె, నువ్వే కదా చచ్చే ముందు విని చావు. వాళ్ళమ్మ ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది. ఈడాళ్ళమ్మని చూడ్డానికి పోయాడు. ఇప్పుడు వాడు రాజా. ఇంతవరకు ఎక్కడ ఎవరి దగ్గర ఓడిపోయిందే లే. వాడు ఒక్కరి దగ్గరే ఓడాడు. అదా పట్టు కూర్చున్న ముసలి సింగారమ్మ దగ్గర మాత్రమే. వాడి ఆలోచనంతా ఆ ముసల్దాన్ని ఒకే ఒక్కసారైనా మాట్లాడించాలనే.
రా శ్రీధరు. జపాన్ తొందరగా ఫినిష్ అయ్యి వెళ్ళాలి. ముఖ్యమైన ఘట్టం, నువ్వు విను. చివరిగా మాట్లాడింది అది ఏమందో తెలుసా? ముని, నీకు అసలు మంచి సావు రాదురా. గుండు, నీ పెళ్ళం మాట్లాడిన అదే మాట. పక్కనున్న ఆ పాత సంచిలో 12,500 కూడబెట్టిన డబ్బులున్నాయి. దాని అంత్యక్రియల కంట ఎంత కోపం వచ్చుంటుంది. సావగొట్టేవాడిని, కానీ అది చచ్చిందే. కట్ చేస్తే అదే తీరం కాడ అదే పాత ఇల్లు. 20 ఏళ్ళుగా అడుగు పెట్టని ఇల్లు. లోపల బాడీని పండబెట్టారు. దాని మొహాన్ని చూస్తుంటే వాడికి చచ్చే అంత కోపం. అమ్మ మొహం చూస్తూ పైకి చూస్తే నీ అప్ప జపాన్ వాడిని వదిలేసే. ఏంట్రా ఇది? వాడిని వదిలే అన్న. వాడిని వదిలేస్తే కేసు ఎవరి కేసో తెలుసు కదా. వీడిని వదిలేస్తే రేపు ఆ ఏరియానే ఫినిష్ చేస్తారు. తెలుసు, లెక్కకు బాడీ కావాలంతే కదా. వాడిని వదిలే, నన్ను లేపేసే. రే మంచోడా, పో వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని చూసుకో. పోలీసు ఎవరా? ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. శ్రీధరు, వాడిని పోని. నిన్ను ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాగా. నీ ఎవిడెన్స్ అమ్మవారి ఉండిలో ఉంది, వెళ్ళి తీసుకో. ముసలి నాన్న, నా చావు ఇప్పుడు మంచిదేగా? అమ్మా, ఇప్పుడు నాతో మాట్లాడతావు కదా?